నమస్కారం శ్రీకాంత్ భారత్ గారు. అది కాదు, ఇవాళ డేట్ ఏంటి? ఆగస్ట్ 22. ఆగస్ట్ 22. ఉత్తన ఆగస్ట్ 22 కాదు. అదే 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 బీపీ కాలపు జనరేషన్ డిసిప్లిన్. ఆగస్ట్ 22 ఏంటే? ఆగస్ట్ 22 అంటే మన సినిమాకి 6 రోజుల ముందు. సార్ ఏంటి సార్ ఎప్పుడు ఇవాళ ఎవరి బర్త్డే? మెగాస్టార్ గారు. మరి ఫస్ట్ రాగానే ఏం చెప్పాలి? హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు అనాలి. అన్నయ్య గారి బర్త్డే అది. సార్ మాకు కూడా అన్నయ్య సార్. హలో, నా పర్సనల్ అన్నయ్య నేను షేర్ చేసుకున్నా. సార్ ఓకే సార్. ఓకే సినిమా పేరు అన్నయ్య గారి పేరు. కానీ ఆ కీకు ఏంటి? కీకు చిరంజీవి గారు అంటేనే అది ఫుల్. దానికి కీకు చిరంజీవి ఎందుకు? సరే ఇప్పుడు చిరంజీవి అని కొడితే మొత్తం బాస్ వీడియోలో వస్తున్నాయి. అవును, అదే కీకు యాడ్ చేస్తే అట్లీస్ట్ ఆయన వచ్చినప్పుడు పక్కన మూలకైనా నాకు వస్తుంది కదా. సర్చి బ్రిలియంట్ అయితే కదా. చెప్పండి సార్. ముఖ్యంగా సార్ బాడీ షేమింగ్ చేస్తున్నారు. బాగా జూమ్ చేసి చెప్పండి, నేను దీన్ని వైరల్ చేస్తాను. నేను శ్రీకాంత్ అయ్యర్ గారు బాడీ షేమ్ చేస్తున్నారు హీరోని, కొత్తగా వస్తున్న హీరోని. అది పెద్ద పెద్ద స్టార్ కొడుకులు వాళ్ళని అయితే ఏమన్నారు అన్నీ మనోడు ముదిరైపోయింది. ముక్కు బాగుందా అంటే బాడీ షేమింగ్. అది మైసూర్ బజ్జి ముక్కు. నన్ను నేనే బాడీ షేమింగ్ చేసుకుంటా. హెయిర్ స్టైల్, లుక్, హైట్, బాడీ గిడి హ్యాండ్సమ్ కట్టేస్తున్నాం. ఆయన గారి పేరు పెట్టేసుకున్నాం. హీస్ గుడ్ మ్యాన్. మీరు చూడండి, చూసి మనం తప్పులు చేసామని మందలించాడు, కానీ ప్రోత్సహించారు ప్రేక్షక మహాశయులందరికీ కోరిక. ప్లీజ్ నా గురించి చెప్తున్నారు కదా. మెయిన్గా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ కూడా వినండి సార్ చెప్తున్నారు. మా ఇండస్ట్రీకి ఎలా వచ్చావు? అసలు సినిమా తీద్దాం, హీరో అవుదాం, ఇక ఒక బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ గింటి ఏదైనా ఉందా, లేకపోతే ఎలా? తెలుగు వాళ్ళందరికీ ఒక పిచ్చి ఉంటుంది, అందరూ సినిమా ఇండస్ట్రీ ఎంటర్ అవ్వాలన్నా. నేను ప్రొడ్యూస్ చేద్దామని దిగాను. మన హీరోల దగ్గరికి వెళ్ళా, కొంతమంది దగ్గర ఏమో డేట్స్ లేవు, కొంతమంది దగ్గర ఏమో బడ్జెట్స్ ఇలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఇంకొంతమంది ఏమో 1 year తర్వాత రమ్మంటున్నారు. ఎవరు దొరక్క మనమే దిగిపోయాను సార్. ఫ్యామిలీ తరఫు నుంచి కానీ బ్యాక్గ్రౌండ్ జీరో సార్. నోబడి, కనీసం ఒక లైట్ బాయ్ కూడా తెలియదు మాకు. ఎవరు మంది అదే బ్యాచ్. భారత్ అని కూడా అంత ఇందుకు కుల ప్రస్తావన దరిద్రం. నమస్కారం అండి, నా పేరు కిరణ్ కుమార్ భారత్. సూపర్. మొన్నది ఏంటి ఫస్ట్ సినిమాకి నేను ఎంత చేసినా కూడా చాలామంది ఇండస్ట్రీలో నేను కనపడట్లేదు, నేను వినిపించట్లేదు అంటున్నాను సార్. సో అందుకే ప్రతి చోట అరుస్తున్నాను, అట్లీస్ట్ అలాగైనా వాళ్ళకి వినిపిస్తానేమో అని. ఉన్న ప్రొఫెషన్లో నలుగురికి కనిపించాలంటే కొంత మాట్లాడాలి, చేయాలబ్బా. విమర్శకులు ఉంటారు, పట్టించుకోకు, నువ్వు చేయబ్బా. ఇలాంటివి ఇన్స్పిరేషన్ తీసుకొని పాడైపోతున్నాను నేను. నన్ను ఎవరో ఒకరు వచ్చి బాగు చేయాలి. మా ఇండస్ట్రీలో పాడైపోవడాలు ఉండదండి, ముదురైపోవడాలు ఉంటాయి. మీకు గుర్తుంటే ఒక సీన్లో, మన రిసెప్షన్ సీన్లో నేను గట్టిగా నో అని అరుస్తాను. మీకు ముందుంటారు, జస్ట్ చెప్పడం నోనే, కానీ మీ ముందు చెప్పాలి, మీకంటే బాగా చెప్పాలి, అంటే కనిపించాలి. మీరు తినేస్తారు కాబట్టి ఎలాగో. సో అంత ప్రాక్టీస్ అయితే చేసుకున్నాను సార్ నేను. నా జీవితంలో 2 మంత్రాలు. ఒకటి చిరు ఇక్కడ అని బయలుదేరుతా, కొంచెం బాధ డిప్రెషన్ ఉంటే జై బాలయ్య అంటారు. ఆయనతో నటించే అవకాశం వస్తే ఆయన్ని మింగేంత స్థాయికి ఎదగలను, ప్రయత్నిస్తా. ఆయన మింగలేము, ఓకే, అయితే ప్రయత్నం ఆపేస్తామా? ప్రాణం పోయిందంటే దానికన్నా గొప్ప విషయం లేదు. కాదు, నాకు ఒకటి అర్థం కాదు, ఇంత సోబర్గా మాట్లాడుతుంటే ఇద్దరు యాజ్ ఎ ప్రొడ్యూసర్ నా ఇంటర్వ్యూ ఎవరు చూస్తారు? సోబరా? ఏం సోబర్ అంటే మందు తాగుతూ మాట్లాడాలా? సోబర్ సార్, మీ స్టైల్లో నాకు క్లిక్స్ రావాలి, థంబ్నెయిల్స్ రావాలి. ఒక విషయం చెప్పిన మీరు మీ స్టైల్లో మీ వీడియోస్ ఉంటాయి చూసారా, అంతే. కొత్త సినిమా వాళ్ళు అని చెప్పి లైట్ తీసుకునేటోళ్ళందరికీ ఈ సినిమా గురించి కమెంట్ పాస్ చేయండి. బాగా ఆడేసింది అనుకో, టెన్షన్, మా జెలుసిన్ ట్యాబ్లెట్ ఇద్దాం మనందరికీ, డైజెషన్. కొత్త డబ్బులు పెట్టి ఇంత శ్రమ చేసి సినిమా బయట తీస్తుంటే దానికి కష్టపడ్డారు స్థాయి లేని వ్యక్తులు మీరు. అందుకే ప్రేక్షక దేవుళ్ళు అంటాం. అరే వాళ్ళు చూస్తారు భయ్. ఈవిడి గారు లాంటి బంగారు తల్లి, షీఈ్ బీటీ, ఈజ్ బీకే. బీటీ అంటే బంగారు తల్లి, ఈజ్ బీకే అంటే బంగారు కొండ. నేను తెలుసు కదా, మీకు తెలియదే ఉంది. ఎంకే మెంటల్ కొండ. యాక్చువల్ నా పేరు శకుడు, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని. క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఆయన ఆలోచన, ఆయన మాటలే ఫైనల్. కానీ ప్రొడ్యూసర్ ఈజ్ ది ఓనర్ ఆఫ్ ద షిప్. ఎస్. నిర్మాతన దర్శకుల అంటే నిర్మాత ఆయన ఉంటే కొన్ని వందల కుటుంబాలకి సరిపడే డబ్బులు ఒక మనిషి ఆలోచనకి పెట్టి, దాని తర్వాత రిస్క్. డబ్బులు రాకపోతే నాకేం బాధ్యత లేదు, ఆయనే కదా బాధ్యత.
ఆయన పోనీ ఆయన పేరు వస్తుందా, ప్రతిష్ట వస్తుందా, లేకపోతే సెల్ఫీలు దిగుతారు. ఆయనకు నిర్మాత లవ్ యూ తల్లి. అందరు ప్రొడ్యూసర్ అందరికి లేబెలా కొత్తిమీర కట్ట కథ అని స్టార్టింగ్ వేసి సూపర్. యూట్యూబ్లో యూట్యూబ్లో రిలీజ్ చేసుకున్నాం సార్. డన్. ఒక పాట ఆర్గానిక్గా ఇట్ క్రాస్డ్ ఆల్మోస్ట్ 450K వ్యూస్ ఇవాళకి. ఇప్పుడు కావాలంటే మమ్మల్ని నేను కొల్లగొట్టుకొని ఫ్రీగా ఇచ్చేసుకుని దొబ్బించుకుంటాను. అమ్ముడు పోము. ఏదో label ఉండాలి. 50,000 ఇస్తే బిచ్చం, నువ్వు ఎక్కడ బిచ్చం వేయడానికి. ఇప్పుడు కొంచెం డౌన్లో ఉన్నాం, లేకపోతే మేము కొత్త ఉన్నాం కాబట్టి ఇది రచ్చ. బార్ సాంగ్ అనమాట అది. సీదా లోకల్ బార్కి వెళ్ళిపోయా. అక్కడ ఒక టేబుల్ ఏదో ఉంటే టేబుల్ ఎక్కేసా. ఎల్ఈడి స్క్రీన్ ముందే సెటప్ చేసి ఉంచా. ఎల్ఈడి స్క్రీన్లో పాట ప్లే చేస్తాను. మొత్తం బార్లో అందరు కలిసి డాన్స్ చేస్తాను. అంతే. కొంటికి ఒక గుణం ఉందండి, అది చేయనియదు అంట. ఓకే. అది అయిపోయిందిగా 20 ఏ సర్టిఫికేట్ సెన్సర్. ఏ సర్టిఫికేట్ కివీ ప్లస్ 26 టాక్సిక్ వస్తుంది సార్. 28 మనం రిలీజ్ చేస్తున్నాము. దీనికి కూడా చాలా మంది అలా ఎలాగా ఆయనతో వస్తావా ఏం నువ్వు? ధైర్యం మీకు. ఇప్పుడు నువ్వు రిలీజ్ చేసి చూపించు కదా మాకు. ఎగ్జాక్ట్లీ. నువ్వు రిలీజ్ చూపించు కదా. పక్కన ఏదో ప్రయత్నిస్తున్నాడు. ఓ వావ్ మ్యాన్, ఆల్ ద బెస్ట్. లేకపోతే ఏమమ్మా రిస్క్ అనిపిస్తుంది అదన్నా పద. ఏం ధైర్యం. ఇంకోటి టాక్సిక్ సినిమా బాగా ఆడాలి, అంతే. నీకు చిరంజీవి బాగా ఆడాలి, ఎగ్జాక్ట్లీ. నిర్మాత దర్శకులు అందరూ బాగా ఆడాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేక్షక దేవుళ్ళకి ఎంజాయ్మెంట్ అవ్వాలి. వావ్ అని అనిపించారు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు థియేటర్లోకి వస్తారు. మేము ఏం ధైర్యంతో ఉన్నాం తెలుసా సార్. టాక్సిక్ సూపర్ హిట్ అయినా కూడా ఇంకొక మంచి సినిమా ఉందంటే ఆడియన్స్ డెఫినెట్గా వస్తారు సార్. ఇప్పుడు టాక్సిక్ టీం వాళ్ళు పోస్టర్స్ పెట్టున్నారు థియేటర్స్లో. వాళ్ళు పెట్టున్నారు, వాళ్ళు ఏం తప్పలేదు సార్. నేను అంతకంటే ముందెళ్ళి నా పోస్టర్ పెట్టొచ్చా, పెద్దది స్టాండ్ పెట్టొచ్చానా. అసలు టాక్సిక్ టీం నుంచి ఎవరు పట్టించుకోలేదు దాన్ని. ఈ థియేటర్స్ వాళ్ళని తీసి పక్కన పడేసి మూలకు పడేసి అది మాత్రం ముందుకు పెట్టించారు. చూడండి, పెద్దవాళ్ళు ఎవరు తొక్కడాలు అవన్నీ ఏమి ఉండవు. ఈ మధ్యలో బ్యాచ్ ఉంటుంది చూసారు. వాళ్ళకేం తెలుసా, టాక్సిక్ అని చెప్పి ఎక్కువ కనిపిస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. కరెక్ట్ వాళ్ళది. కానీ నేనేమంటా వాళ్ళకి వీళ్ళకి కూడా ఉండని అబ్బా. పక్కన పెట్టచ్చు కదా. పక్కన పెట్టచ్చు సార్. ఆయన్ని మెయిన్గా పెట్టేసి నాది వెనక్కి పెట్టచ్చు కదా సార్. 400 రూపాయలకి అమ్మేసి బతుకుతున్న బ్యాచ్ మీరు. చలనచిత్ర పరిశ్రమకి మీరేంటి ఇలా చేస్తే మా పరిశ్రమ ఎఫెక్ట్ అవుతుందా? ఏ బొక్కలది పైరసీ చేసిర్రు, కేబుల్ టీవీ వచ్చింది, ఓటీటీ బీటీటీ ఇవన్నీ ఏం కాదు. మన ప్రేక్షక దేవుళ్ళు సినిమా థియేటర్లకు వస్తారు, సినిమాలు చూస్తారు. ఎగ్జాక్ట్లీ. నచ్చితే నెత్తి మీద పెట్టుకుంటారు, లేకపోతే తీసి పక్క పెడతారు. మీరు ఎందుకు మధ్యలో దొద్దు బ్యాచ్? నాది తీసి వెనకాల పడేస్తారు కదా, నేను మర్చిపోయినది. కానీ అలాగే ముందుకు వస్తా. ఇప్పుడు కీకు చిరంజీవి సినిమా టికెట్లు కొనేసి జనాలు వస్తే ఆ డబ్బులు వద్దా? దాని పోస్టర్ ఎందుకు పక్క పెట్టారు? మీరు షో పెడితే వస్తాను, లేకపోతే మార్నింగ్ షో. ప్రీమియర్ ఉంది సార్ 27th. నేను ఊర్లో ఉంటే వస్తాను మా 100%. ఇంకోటి మార్నింగ్ షో మీరు ఎక్కడికి వెళ్తే నేను వస్తాను. నాకు ఒక్కటి మాత్రం మీ విషయంలో ఒకటి చెప్తున్నాను ఏంటంటే, గాట్స్ మ్యాన్. ప్రేక్షక దేవుళ్ళందరికీ కీకు చిరంజీవి అన్న సినిమాకి ఆహ్వానం అండి. రండి, చూడండి, ఆశీర్వదించండి అమ్మ. చెప్పేద్దామా? చెప్పేద్దాం. లవ్ యూ ఆల్ అండి. గుడ్ గర్ల్స్, గుడ్ గర్ల్స్ అండి మీరందరూ. జై హింద్. జై హింద్. నాకు నేను కష్టపడి సినిమా తీసుకున్నా, నాకు నేను కష్టపడి రిలీజ్ చేసుకుంటా.